ఈరోజు వర్డ్‌ప్రెస్‌ది. ఫస్ట్ అయితే మనం నిన్న డిస్కస్ చేసుకున్న దాంట్లో లైక్ ఒక వెబ్‌సైట్ నేము అంటే లైక్ డొమైన్ నేము అండ్ హోస్టింగ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం హోస్టింగర్‌లోకెళ్ళేసి హోస్టింగర్ ఇండియా చూద్దాం. హోస్టింగర్ ఇండియా. హోస్టింగర్ ఇండియా తీసుకోండి. అంటే మామూలుగా హోస్టింగర్ తీసుకుంటే అది డాలర్స్‌లో చూపిస్తది. ఇది ఎలా ఇదొచ్చేసి మనకి ఓకే. మనకు ప్రైజొచ్చి ఇక్కడ మనకి ఇట్లా చూపిస్తుంది. జస్ట్ పర్ మంత్ రూ. 69 139 ఇట్లా చూపిస్తుంది. అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్స్ అని. లైక్ అంటే వీళ్ళు ప్లాన్స్ ఎవ్రీ టైమ్ చేంజ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఇలానే ఉండవు ఇవి. అంతకుముందు కొంచెం ప్రైస్ ఎక్కువుండేది. ఇప్పుడు తగ్గిచ్చారు. ఇక్కడ వీళ్ళు కూడా కంప్లీట్‌గా ఏఐ పవర్డ్ అసిస్టెన్స్ త్రూ మన వెబ్‌సైట్ బిల్డ్ చేసుకోవడానికి కొత్త ఆప్షన్ ఒకటిచ్చారిప్పుడు. బట్ ఈ ఏఐ త్రూ చేయాలి అంటే అసలు ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? ఏది ఎందుకు చేయాలి? అనేది మనం మాన్యువల్‌గా నేర్చుకోవాల్సిందే. అది తెలియకుండా మనం ఏఐతో బిల్డ్ చేయడం అంటే మనకి కష్టం. అంటే మనం చేసింది కరెక్టా? కాదా? అనేది మనం తెలుసుకోలేము. కాబట్టి ఇక్కడ మనం కంప్లీట్‌గా మాన్యువల్‌గా చేసిన తర్వాత మీకు డొమైన్ ఇస్తాను కదా! ఆ ఇచ్చిన డొమైన్‌లో మీరు ఏఐ తోటి మాన్యువల్‌గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి మాన్యువల్‌గా చేయండి. రెండోసారి ఏఐతో చేయండి. 2 మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. లైక్ ఇక్కడేంటంటే మనకి ప్లాన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన బిజినెస్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఒక వెబ్‌సైట్ చాలనుకోండి. మనకు ఒక వెబ్‌సైట్. లైక్ ఈ ఫ్రీ డొమైన్ అనేది మనం బేసిక్ ప్లాన్‌లో ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు గాదు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు. ఫ్రీ డొమైన్ 1 ఇయర్ వరకు ఇస్తారు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ డొమైన్‌కి కూడా పేమెంట్ చేయాలి. ఇక్కడొచ్చేసి 10 జీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. అట్లా ఫ్రీ వీక్లీ బ్యాకప్ ఇస్తున్నారు. ఇవన్నీ గూడా మనం ఇక్కడ చెక్ జేసుకోవాలి ఏమేమి ఇస్తున్నారని. ఇక్కడొచ్చేసి రూ. 139 3 వెబ్‌సైట్స్ డొమైన్ 1 ఇయర్ ఫ్రీ ఇస్తున్నారు. లైక్ 20 జీబీ డేటా, వీక్లీ ఫ్రీ బ్యాకప్స్ అన్నాడు. మళ్ళీ లైక్ వైబ్ కోడింగ్ క్రెడిట్స్, కోడింగ్ నుంచి యాడ్ చేసుకోవడము, డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్‌సైట్ బిల్డర్స్, వర్డ్‌ప్రెస్ ఇవన్నీ గూడా మనకి ఇక్కడ వస్తాయన్నమాట. హ్మ్. 2 ఈమెయిల్స్ వస్తాయి మనకి ఫ్రీ ఈమెయిల్స్. ఇక్కడ మనకి యాక్టివ్‌లో ఉన్నది వర్క్ అవుతది. ఇవి మనకి వర్క్ అవ్వవన్నమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఏంటండి మామూలుగా అది ఒక వెబ్‌సైటు, 3 వెబ్‌సైట్స్ అంటే అలా కంపేర్ ఒక ప్లాన్ తీసుకుంటే 3 వెబ్‌సైట్స్ క్రియేట్ జేసుకోవచ్చు ఇందులో. అంటే ఆ! ఇప్పుడు మన పేరుతోనా డిజిటల్ అండి? ఒకటుంది. శ్రీజ డిజిటల్ కాకుండా ఇంకొకటి ఏఐ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇంకొక వెబ్‌సైట్. తర్వాత ఇంకోటి మార్కెటింగ్ ఆ వెబ్‌సైట్ అని ఇంకోటి. అట్లా 3 వెబ్‌సైట్స్ ఒకే హోస్టింగ్‌లో మెయింటైన్ చేయొచ్చు. ఇదనుకో ఓన్లీ ఒక్క వెబ్‌సైట్‌కే చేస్తాం. రెండో వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే ప్లాన్ తీసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. అదే. మనకి బిజినెస్‌ని బట్టి అన్నమాట. మనకు ఒక్క వెబ్‌సైటే చాలు. మనకు చిన్న బిజినెస్ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. మనకి కొంచెం పెద్ద బిజినెస్ అనుకోండి. ఒక 2, 3 వెబ్‌సైట్‌లు మెయింటైన్ చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. మళ్ళీ పెద్ద కంపెనీస్ అనుకోండి. కంపెనీస్ గాని ఈ ఈళ్ళు డెవలపర్స్ కానీ ఇట్లాంటోళ్ళేంటంటే ఇగ అన్‌లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకున్నారంటే వాళ్ళు చాలా వెబ్‌సైట్స్‌ని మెయింటైన్ చేస్తారండి. ఇది డొమైన్ ఫ్రీ అంటే ఆహ్, ఏ వెబ్‌సైట్ నేము మనకి శ్రీష డిజిటల్స్ డాట్ ఇన్ అని ఉంది గదా! ఓకే. ఆ నేమ్ 1 ఇయర్ వరకు ఫ్రీగా వాడుకోవచ్చు. తర్వాత 1 ఇయర్ నుంచి 700, 1000 రూపీసో ఉంటది. దానికి కూడా పే చేయాలి మనం. హ్మ్. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్‌గా ఉన్నాయి. జస్ట్ ఫర్ ఊరికే మన అబ్జర్వేషన్ కోసం ఇది ఒక్కసారి సెలెక్ట్ చేసుకుందాం. చెక్ చూజ్ ఏ ప్లాన్. ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంతొస్తుంది? ఇక్కడ మనకి అన్‌లిమిటెడ్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ టోటల్ 48 మంత్స్ ఉంది. బట్ ఇక్కడొచ్చేసి 1 మంత్, 12 మంత్స్ అండ్ 24 మంత్స్ తీసుకోవచ్చు. 1 మినిట్ అండి. హ్మ్.
ఇక్కడ మనము ఎన్ని మంత్స్‌కి కావాలి అనేది మనం చూసుకోవచ్చు. 1 మంతా, 12 మంత్స్ అంటే లైక్ 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి అమౌంట్ అనేది తగ్గుతా ఉంటది. బట్ ఇప్పుడు మనం 12 మంత్స్‌కి తీసుకున్నాం అనుకోండి, అమౌంట్ మనం 4000 వరకు కట్టాల్సొస్తదనమాట. ఈ మంత్లీ పీరియడ్ అలాగే బ్యాకప్‌కి ఏం తీసుకోవట్లేదు. డొమైన్‌కి ఏం తీసుకోవట్లేదు. టాక్సెస్ మొత్తం కలుపుకొని ఇంత పే చేయాల్సుంటది. ఇప్పుడు మనం డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడికొచ్చేసి ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇట్లా ఒక డొమైన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం చూస్తే జస్ట్ ఏదో ఒక నేమ్ తీసుకున్నాం కదా! .com డొమైన్ అవైలబుల్ ఉంది. .eu డొమైన్ అవైలబుల్ ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకోవచ్చు. బట్ వీటన్నిటి తర్వాత మనం ఐఎన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లైక్ ఈ ఐఎన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అంటే మనకు ఫస్ట్ 1 ఇయర్ వరకు అమౌంట్ ఏం కట్ చేసుకోరు. సెకండ్ ఇయర్ నుంచి మనకి రూ. 798 మనకి పే చేయాల్సి ఉంటదనమాట ఈ డొమైన్‌కి. ఒకవేళ ఈ డొమైన్‌కి పే చేయలేకపోతే ఈ డొమైన్ మనకి అవైలబుల్ ఉండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తదనమాట. .com తీసుకోవాలా? .in తీసుకోవాలా అనేది. లేకపోతే ఇంకా డిఫరెంట్ డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి గదా! .store గాని, .org, .shop, .tech ఇట్లా ఇన్నున్నాయి గదా! వీటిలో ఏం తీసుకోవాలి? ఏది తీసుకుంటే బావుంటది అనేసి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లా అంటే మనకి ఫస్ట్ ఈ .net .com అనేది పాపులర్‌గా డొమైన్ ఎక్స్‌టెన్షన్ వచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి ఈ .com అనేది తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్‌గా ప్రతి వెబ్‌సైట్‌కి .com అని తీసుకునేవాళ్ళు. మనందరికీ బాగా అలవాటయిపోయింది .com అనేది. తర్వాత ఏమైందంటే మనకి ఈ బిజినెస్ కాంపిటీషన్ అనేది పెరగడం వల్ల ఎక్కువగా అన్ని టోటల్ వరల్డ్ వైడ్‌గా అన్ని సైట్స్‌కి .com అని రావడం వల్ల అది కొంచెం కాంపిటీషన్ పెరిగిపోవడంతోటి ఏం చేశారంటే దాన్ని డివైడ్ చేశారనమాట కంట్రీ వైస్‌గా. ఏ కంట్రీకి ఆ కంట్రీయే వచ్చేలాగా. ఇప్పుడు .com అండ్ .in తీసుకున్నామనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ .com అని డిజిటల్ మార్కెటింగ్ .in తీసుకున్నామంటే ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే .com తీసుకున్నామనుకోండి ఇది వరల్డ్ వైడ్‌గా మనకి కాంపిటీషన్‌లో ఉంటది. అదే .in తీసుకున్నామనుకోండి అది ఓన్లీ మన ఇండియా వరకే ఉంటది. ఇప్పుడేంటంటే మనము ఓన్లీ ఇండియా వరకే మన బిజినెస్ టార్గెట్ చేస్తున్నామనుకో, అప్పుడు .in అనే డొమైన్ తీసుకోవాలి. డొమైన్ ఎక్స్‌టెన్షన్ ఉన్న .in తీసుకోవాలి. ఆ .com మనం వరల్డ్ వైడ్‌గా చేస్తున్నామనుకోండి, అప్పుడు .com తీసుకోవడం బెటర్. ఇక్కడ ఈ రెండిటికి ఎలా డిఫరెన్స్ తెలుస్తదంటే గూగుల్ అల్గారిథము మనం ఇండియాలో ఉండి సెర్చ్ చేస్తుంటే .in అనే డొమైన్ ఎక్స్‌టెన్షన్‌కి హై ప్రయారిటీ ఇస్తది సెర్చ్ రిజల్ట్స్‌లో. .com కన్నా కూడా. కాబట్టి మామూలుగా మనము లోకల్‌గా బిజినెస్ వర్క్ చేస్తూ ఉంటే .in తీసుకోవాలి. లేదు వరల్డ్ వైడ్‌గా చేస్తుంటే .com తీసుకోవాలి. దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ అందరికీ తెలిసిన వెబ్‌సైట్ కాబట్టి ఇది ఒకసారి చూద్దాము. ఈ అమెజాన్ అనేది మనకి ఇది వరల్డ్ ఇది వైడ్ ఎలా తెలుస్తదండి తీసుకోవాలి అని? మామూలుగా ఇప్పుడు మన పేరు మీద తీసుకోవాలన్నా వర్క్ చేయడానికి. అది మన బిజినెస్‌ని బట్టి ప్లాన్ చేసుకోవాలండి అది. మనం ఇండియాలో చేస్తున్నామనుకోండి ఇండియా .in తీసుకుంటాం. ఆస్ట్రేలియాలో చేసుకుంటే అహా! ఏయూ అని వస్తది. .in అంటే ఇండియా అని అది అర్థమైంది. .com అంటే వరల్డ్ వైడ్. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ డొమైన్ నేమ్ అన్నారు కదా! అది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? అది మన బిజినెస్‌ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం మోస్ట్‌లీ. అంటే ఏదో మన ఒకటి పేరు మనం మీద మనం క్రియేట్ మనం చేసుకోవాలండి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానిది ఏం లేదు. బట్ ఎందుకంటే రిలేటెడ్‌గా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మనకు బెనిఫిట్ ఉంటది. తొందరగా జస్ట్ యస్ కొన్ని ఏ కంపెనీస్ అయినా కూడా దానికి సంబంధించిన బిజినెస్‌కి రిలేటెడ్‌గా కీవర్డ్స్‌తో తీసుకుంటేనే ఇంకొంచెం బెటర్ అవుట్ వస్తది కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది నేమ్స్‌తో కూడా తీసుకుంటారు. ఇట్స్ నో ప్రాబ్లమ్ దానికి ఏముండదు. అంటే ఇప్పుడు అలా తీసుకొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చండి. ఏమి ప్రాబ్లమ్ ఏమి ఉండదా? ప్రాబ్లమ్ ఏముండదు. బట్ ఎక్స్‌టెన్షన్స్ వచ్చేసి మనకి సెర్చ్ రిజల్ట్స్‌లో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం ఇట్లా తీసుకుంటున్నాం. ఇప్పుడు .in అని ఉంది గదా! ఇక్కడ చూడండి అమెజాన్ ఇండియా అంటే అమెజాన్ .in అని వచ్చింది. అదే అమెజాన్ అని చెప్పి యూఎస్ చేస్తే యూఎస్ఏకి .com వస్తది. యూఎస్ఏ అంటే ఇక్కడ వచ్చేసి మనకి .com వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియా చూసామనుకోండి. ఆస్ట్రేలియా ఇంకా
.com.au అట్లనే ప్రతి కంట్రీకి కెనడా చూసారనుకో ఈ కెనడా ఉంటే కెనడా వస్తది. సీఏ వస్తదనమాట. అమెజాన్.ca కెనడా. ఇట్లా ప్రతి కంట్రీకి ఆ కంట్రీ ఎక్స్‌టెన్షన్స్ తోటి డొమైన్ అనేది తీసుకున్నాడనమాట. మనం ఈ డొమైన్ నేమ్ మన ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన పేర్లైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. మోస్ట్‌లీ ఎక్కువగా ప్రిఫరబుల్ బిజినెస్ పర్పస్ అయితే బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్ యూజ్ చేయడం ఇంక కొంచెం బెనిఫిట్‌గా ఉంటది. బట్ ఇదే పెట్టాలనే రూల్ అయితే ఏం లేదు. కొంచెం చిన్నవి నీట్‌గా అర్థమయ్యేలా ఉండేవి గూడా పెట్టుకోవచ్చనమాట. ఆహ్, ఇట్లా మనం ఈ డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి హలో! వినిపిస్తుందండి. ఆ! ఈ డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి కంట్రీ వైస్‌గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇండియాలో వర్క్ చేస్తున్నాం కాబట్టి డాట్ ఇన్ ప్రిఫరబుల్ అనమాట మనకి. బట్ ఇన్ కేస్ డాట్ కామ్ తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసి చూడండి డాట్ కామ్‌కి వచ్చేసి ప్రైస్ అనేది రూ. 2998 పే చేయాలి ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత. డాట్ ఇన్‌కి వచ్చేసరికి మనకి 1798 రూపీస్ పే చేయాలి. ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్ డొమైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి ఇంకా బెటర్‌గా ఈయూ అని ఇచ్చారనమాట. తర్వాత ఏదైనా షాప్ రిలేటెడ్ అనుకోండి షాప్ తీసుకోవచ్చు. ఆర్గనైజేషన్ అనుకోండి ఆర్గాన్ తీసుకోవచ్చు. స్టోర్స్ అనుకోండి స్టోర్. టెక్నికల్ సంబంధించిందే టెక్. ఇది సమ్ ఎక్స్‌వైజెడ్ అంటే సమ్ ఏది మెన్షన్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. బట్ దీని ప్రైస్ చూడండి 3600 అలా ఉందనమాట. ఇట్లా ఒక్కొక్క డొమైన్ ఎక్స్‌టెన్షన్ బట్టి ప్రైజింగ్ గూడా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ డాట్ సైట్ గాని, డాట్ నెట్ గాని ఇట్లా మనకి చాలా ఇక్కడ డాట్ ఐఓ, డాట్ ఏఐ ఈ ఏఐకొచ్చేసి మనకి రూ. 8000 పడతది పర్ ఇయర్‌ని. ఇట్లా ఏంటంటే దేనికైతే డిమాండ్ ఉందో దానికి ప్రైస్ అనేది ఎక్కువుంటది. డిమాండ్ కొంచెం తక్కువ ఉన్న వాటికి ప్రైస్ అనేది తక్కువుంటది. ఇట్లా మనం డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. డాట్ ఇన్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ డొమైన్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోతదనమాట. డొమైన్ రిజిస్ట్రేషన్ ఫర్ 2 ఇయర్స్‌కి మనము ఫస్ట్ ఇయర్‌లో 2 ఇయర్స్ కని ఉంది. ఈ డొమైన్ రిజిస్టర్ 2 ఇయర్స్ కాకుండా 1 ఇయర్‌కే చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 1 ఇయర్ జీరో కాస్ట్ పడతదనమాట. జీరో కాస్ట్ పడుతుంది. ఇట్లా మనం దీన్ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేసేస్తే మనకి యాక్సెస్ డీటెయిల్స్ అడుగుతది. రిజిస్ట్రేషన్ విత్ మనం ఏ జీమెయిల్‌తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయమంటది. కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఆహ్, కొంచెం టైం పడతది. మనము పేమెంట్ సక్సెస్‌ఫుల్ అవ్వగానే వితిన్ 5 మినిట్స్ లోపల మనకి డొమైన్ అనేది ఓపెన్ అవుతదనమాట. మనకి ఇక్కడికొచ్చేస్తాము. మనం జీమెయిల్‌తో ఓపెన్ చేస్తాం కదా! ఓపెన్ చేయగానే డీటెయిల్స్ అడుగుతది మనకి. అంటే ఇప్పుడు మీరు బై చేసేది ఆల్రెడీ ఉన్న డొమైన్ బై చేస్తున్నారా? లేదంటే లేదు బై మీరు చేయట్లేదు. క్రియేట్ ఆల్రెడీ చేశాను. నా దగ్గరున్నాయి. నేను మళ్ళీ బై చేయట్లేదు ఇప్పుడు. లాగిన్ చేస్తున్నా నేను. హ్మ్. కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి మనం పేమెంట్ అయిపోగానే డైరెక్ట్‌గా మనల్ని డాష్‌బోర్డ్‌లోకెళ్ళిపోతాం. ఇంకంతే. జస్ట్ జీమెయిల్ చూపించింది కదా! జీమెయిల్‌తో లాగిన్ అవ్వగానే మనకి యాడ్ యువర్ కార్డ్ డీటెయిల్స్ మన అడ్రెస్ మొత్తం అడుగుతది. ఆ ఫార్మ్ మొత్తం ఫిల్ చేసేసి పేమెంట్ ట్రాన్సాక్షన్ జరగగానే ఇంక మనం ఈ డాష్‌బోర్డ్‌లోకొచ్చేస్తాం ఒక 5 మినిట్స్ లోపల. ఇట్లా మనకి ఆహ్, ఇదొస్తుందనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత మనకి జస్ట్ మనము హోస్టింగ్ తీసుకున్నాము, డొమైన్ నేమ్ తీసుకున్నాము. ఇందాక డొమైన్ నేమ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని కాపీ చేసి మనం ఒక నోట్‌ప్యాడ్‌లో యాడ్ చేసుకుంటాం. ఈ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్‌సైట్స్ లిస్ట్ ఉంది కదా! ఇక్కడికొస్తాము. మామూలుగా అయితే వాళ్ళేం చూపిస్తారంటే స్టార్టింగ్‌లోనే మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఈ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. స్క్రీన్ రావట్లేదండి. స్క్రీన్ రావట్లేదా? హ్మ్. ఇప్పుడు ఆన్‌లోనే ఉంది. నాకు రావట్లేదు. మళ్ళీ చేస్తా ఒకసారి. హ్మ్.
ఇప్పుడొచ్చింది. ఇక్కడ మనం కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఈ వెబ్‌సైట్ తీసుకోవాలంటే యాడ్ ఏ వెబ్‌సైట్. ఇక్కడ ఈ లిస్ట్ కనిపిస్తది మీకు. లాగిన్ రాగానే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తది. ఇక్కడ హోస్టింగర్ లైక్ వర్డ్‌ప్రెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మనము ఈ కోడింగ్ ఇవన్నీ మనం ఏం చేయట్లేదు. జస్ట్ ఈ వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం. వన్ క్లిక్ తోటి వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవుతది. ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఎస్ఎస్ ట్రైనింగ్స్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ డాట్ ఇన్ అనే ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నది ఇక్కడ డొమైన్ నేమ్ యాడ్ చేసుకుంటాం యాక్చువల్‌గా. బట్ ఇక్కడేంటంటే మనం డొమైన్ ఏమీ లేదు కాబట్టి మనం ప్రస్తుతానికి టెంపరరీ డొమైన్‌ని యూజ్ చేసుకుంటున్నాం. టెంపరరీ డొమైన్. లేదు అంటే మనం తీసుకున్న ఈ డొమైన్ తీసుకున్నాం కదా! ఇది బై చేయలేదు కాబట్టి ఇది మనకి నాట్ సపోర్ట్. బట్ ఇక్కడ మనం ఇది ఇచ్చేసి జస్ట్ నెక్స్ట్ ఆప్షన్‌లోకెళ్తాం. ఇప్పుడు ఇది కాకుండా ప్రస్తుతానికి మనం టెంపరరీ డొమైన్ యూజ్ చేసుకుంటున్నాం. టెంపరరీ డొమైన్ అంటే ఇదే క్రియేట్ చేసేస్తది. మనకిక్కడ ఇలా వచ్చింది కదా! ఈ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అనేది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈమెయిల్ ఐడీ మళ్ళీ పాస్వర్డ్. ఇచ్చేసి మనం నెక్స్ట్ క్రియేట్ విత్ ఏఐ అని ఉంది. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంది. బట్ వీళ్ళు వచ్చేసి మామూలుగా ఏఐని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు దీంట్లో ఏఐ నుంచి చేయమని. బట్ ఏఐ నుంచి చేస్తే ఏమవుతుందంటే మనం ప్రాంప్ట్ ఇచ్చామంటే ప్రాంప్ట్ ప్రకారం ఆటోమేటిక్‌గా జనరేట్ చేసేస్తది. బట్ మనం ఓన్‌గా చేద్దాం. ఇప్పుడు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటది ఇన్‌స్టాల్ అవ్వడానికి మనకి. మన డొమైన్ టెంపరరీ డొమైన్‌లోకి వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేసి మనకిస్తది. ఇప్పుడు టెంపరరీ డొమైన్ అదే క్రియేట్ చేసేస్తదండి మనకి. టెంపరరీ డొమైన్ అదే క్రియేట్ చేస్తది. దాని పాస్వర్డ్, ఇప్పుడు నేను ఈమెయిల్ ఐడి ఇందాక నేను ఇచ్చింది. అవి ఉంచుకుంటే ప్రతిసారి అవే వాడాలండి. ఈమెయిల్ అంతే. ఐడి, అవే పాస్వర్డ్. వాడాలి. కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేసి ఇచ్చింది. ఇక్కడ మనకి ఇవి మొత్తం ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది ఇది మన టెంపరరీ డొమైన్ అనమాట. ఈ డొమైన్ మనకి టెంపరరీగా ఇచ్చింది. లైక్ అంటే సబ్ డొమైన్ హోస్టింగర్ డాట్ కామ్ అనే దాన్ని యాడ్ చేసి లైట్ పింక్ అని ఇదే సమ్ ఇచ్చింది అనమాట. ఓన్‌గా డిజైన్ క్రియేట్ చేసి. ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చూసుకుంటే మనకి వెబ్‌సైట్ అనేది ఇక్కడ వస్తది. ఇది జస్ట్ స్కెలిటన్ అనమాట. వెబ్‌సైట్ స్కెలిటన్. దీన్ని మనం కంప్లీట్‌గా సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనకి ఇంపార్టెంట్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి జస్ట్ ఈ పోస్టింగ్స్ మాత్రమే. ఈ ఒక్కటి మనం నేర్చుకుంటే డైలీ వర్క్ చేసేసుకోవచ్చు. ఈ పేజెస్‌తో గాని రిమైనింగ్ వీటి 8 తోటి కూడా మనకి ఆఫ్టర్ వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏ అవసరం ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ ఏం వర్క్ దీని మీద చేయరు. కానీ సమ్ టైమ్స్ ఏదైనా కంటెంట్ అప్‌డేట్ చేయాలన్నా, ఏదైనా డిలీట్ చేయాలన్నా, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే చిన్న చిన్నవి చేయడం తప్ప ఇంక మిగతా వేటితోటి ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి అవసరం లేదు. బట్ కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా ఎళ్ళాలి అంటే మీకు దీనికి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ 3 కోడింగ్ రావాలి. యాస్ ఎ వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా ఎళ్ళాలి అంటే అవి 3 రావాలి. కానీ ప్రస్తుతానికి మనం ఏంటంటే కోడింగ్ తోటి సంబంధం లేకుండా మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ జేసుకోవచ్చు. ఈ కోడింగ్ దేనికి అవసరం అంటే కొన్ని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొన్ని మనము ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్‌లో
మాన్యువల్ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేయలేనప్పుడు మనం కోడింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. బట్ ఈ వెబ్‌సైట్ మొత్తము వితౌట్ కోడ్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ థీమ్ ఇన్‌స్టాల్ చేసుకొని డిజైన్ చేసిందే ఇది. దీంట్లో ఏ కోడింగ్ గాని ఏది కూడా చిన్న అప్‌డేట్ కూడా చేయలేదు. జస్ట్ కంప్లీట్‌గా థీమ్ బేస్డ్ మీద మనం ఎడిట్ చేసుకొని మోడిఫై చేసుకున్నాం దీన్ని. అలానే ఇప్పుడు కూడా మనం కంప్లీట్‌గా ఒక థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని చేద్దాము. కానీ ఈ రోజే మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేయొద్దు. ఈ ఆప్షన్స్ మొత్తము ఎలా వర్క్ చేయాలో నేర్చుకోండి ఫస్ట్. అవి మొత్తం అన్నిటి మీద గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఆ వెబ్‌సైట్ లాంటి వెబ్‌సైట్ డిజైన్ చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఒకవేళ ఇప్పుడు చేయాలన్నా కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఏ ఆప్షన్ దేనికి వాడాలో అన్నీ తెలియకపోతే. కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఈ రోజుకి. జస్ట్ ఆప్షన్స్ ఏమేమి ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఒక్కసారి చూడండి చాలు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే మనకి వెబ్‌సైట్‌లో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఇట్లాంటి థీమ్ ఒకటి కావాలి. ఈ థీమ్ నుంచే మనం డిజైన్ అనేది బిల్డ్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి థీమ్స్ ఉన్నాయి కదా! అపియరెన్స్‌లోకొచ్చి థీమ్స్‌లోకి వెళ్ళండి. ఈ థీమ్స్‌లో మనకి కొన్ని ఫ్రీ థీమ్స్ ఉంటాయి. పెయిడ్ థీమ్స్ ఉంటాయి. ఫ్రీ థీమ్స్‌ని అంటే మనకి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. పెయిడ్ థీమ్స్‌లో ఫుల్ యాక్సెస్ ఉంటది. మనకి ఎలా కావాలంటే అలా ఇంకా చాలా మంచి ఒక ఎస్టాబ్లిష్డ్ వెబ్‌సైట్‌ని చేయొచ్చు పెయిడ్ థీమ్స్‌లో. బట్ ఇక్కడ మనమైతే జస్ట్ ఫ్రీ థీమ్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ యాడ్ థీమ్ అని ఉంది కదా! ఈ యాడ్ థీమ్ తీసుకొని ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పాపులర్, లేటెస్ట్, బ్లాక్ థీమ్స్, ఫేవరెట్స్ ఇట్లా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇందులో మనకి చాలా థీమ్స్ ఉంటాయి. బట్ ఈ థీమ్స్ ఏంటంటే ఒక్కసారి ప్రివ్యూ చూస్తే మనకిక్కడ ఈ యెల్లో కలర్ ఇదంతా డిజైన్ కనిపించింది కదా! బట్ ఇక్కడికొచ్చేసరికి మనకి ఏం లేదనమాట. ప్లెయిన్ వచ్చేసింది. ఏంటంటే ఇది ఫ్రీ వెర్షన్‌లో మనకి జస్ట్ థీమ్ ఇస్తాడు గానీ, ఈ డిజైన్ మొత్తం టెంప్లేట్ డిజైన్ అంతా ఇవ్వడు. మనం దీన్ని ఓన్‌గా చేసుకోవాలి. ఇట్లా ఇంకా కొన్ని థీమ్స్ ఏంటంటే లోపల అన్ని ఆప్షన్స్ కూడా మనకివ్వడు. ఆ ఆప్షన్స్ మనకి కావాలంటే మళ్ళీ పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. ఇట్లా మనకి డిఫరెంట్ థీమ్స్ మనకి డిఫరెంట్‌గా యాక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని ఏ థీమ్ మనకి పర్ఫెక్ట్‌గా ఉంది అనేది చూసుకోవాలి. అన్నిటికన్నా బెస్ట్ థీము ఏది అంటే ఈ ఆస్త్రా థీమ్ అనమాట. ఇది బిగినర్స్‌కి నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. అలాగే అన్ని ఆప్షన్స్ చేయడానికి ఉంటాయి. అలాగే దీన్ని యూజ్ చేసుకొని, ఈ థీమ్‌ని యూజ్ చేసుకొని మనము సర్వీస్ కానీ, కామర్స్ కానీ మొత్తం వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసుకోవచ్చనమాట. అట్లా మనం ఓన్‌గా డిజైన్ చేసుకోవచ్చనమాట. ఈ థీమ్‌ని యూజ్ చేసుకొని. ఈజీగా ఉంటుంది. అన్ని ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఇది చూడండి మొత్తం థీమ్ అంతా మనకొచ్చేసింది. ఇందాక మనం ఓపెన్ చేసిన థీమ్స్‌లో మనకి ఇలాంటి డిజైన్ అయితే ఏం రాలేదు. ఫస్ట్ ఈ థీమ్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని తీసేసి తర్వాత రిమైనింగ్ థీమ్స్ కూడా మామూలుగా ఇందులో యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్‌కి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. మనం ఒక 2, 3 థీమ్స్ కనుక యాడ్ చేయడం ప్రాక్టీస్ చేసుకున్నామంటే అన్నీ మనకి క్లారిటీ వచ్చేస్తది. ఏ థీమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. ఇప్పుడు మనం ఈ థీమ్ తీసుకున్నాం కదా! దీన్ని ఇన్‌స్టాల్ చేసేద్దాం. ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివ్ చేయండి దీన్ని. యాక్టివ్ చేస్తే మనకిక్కడ యాక్టివ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇందాక మనం వెబ్‌సైట్‌ని ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా! దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. మనకైతే థీమ్ యాక్టివ్ అయింది. ఇక్కడ చేంజ్ అయిపోయింది. బ్లాగ్ వచ్చింది. కానీ ఇక్కడ డిజైన్స్ రాలేదు. ఈ డిజైన్ రాలేదు కాబట్టి మనం ఇక్కడ కస్టమైజేషన్‌లోకెళ్ళి ఇక్కడ మనకి పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడికొచ్చి పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తే ఇక్కడ మనకి ఈ థీమ్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ థీమ్‌ని తీసేయకుండా దీని మీదే మనం ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత కంప్లీట్‌గా ఈ థీమ్, ఈ కలరు, ఈ డిజైన్స్ అన్నీ తీసేసి అప్పుడు మనం ఓన్‌గా డిజైన్ తీసుకుంటాం. ఫస్ట్ అయితే అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్‌లో థీమ్ యాడ్ చేసుకున్నాం, యాక్టివ్ చేసాము, తర్వాత పబ్లిష్ చేసుకున్నాం. పబ్లిష్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచైనా కస్టమైజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ అపియరెన్స్‌లోకెళ్ళేసి
ఈ థీమ్స్, డిజైన్స్, కస్టమైజేషన్ ఎక్కడి నుంచైనా కస్టమైజ్ చేయొచ్చు. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఇట్స్ ఓకే. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మనం థీమ్ కస్టమైజేషన్‌లోకెళ్ళాం. ఈ థీమ్ కస్టమైజేషన్‌లో మనం చేసేవన్నీ గూడా మొత్తం వెబ్‌సైట్ మొత్తం చేంజెస్ అప్లై అవుతాయి. ఇక్కడ ఇది మన గ్లోబల్ ఆప్షన్. ఈ ఆప్షన్‌లో మనం ఏ వర్క్ చేసినా టోటల్ మన వెబ్‌సైట్ అంతా ఎఫెక్ట్ అవుతదనమాట. ఫస్ట్ స్టెప్ టైపోగ్రఫీ అని ఉంది. జస్ట్ ఇదేంటంటే ఫాంట్ రిలేటెడ్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏ ఫాంట్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చేంజెస్ చూడండి. కంటెంట్ అనేది. ఇక్కడ కూడా చూడండి ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది మళ్ళీ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటే చేంజ్ అవుతుందండి. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామా ఫాంట్ అనేది ఇట్లా చేంజ్ అవుతూ ఉంది. మనకి ఇందులో మనకి ఏ ఫాంట్ నచ్చిందో ఆ ఫాంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ ఫాంట్ బాడీ ఫాంట్ ఎలా ఉంటుంది, హెడ్డింగ్ ఫాంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ బాడీ ఫాంట్ ఇక్కడ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీలో ఇంటర్ అనే ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాం. అది కాకుండా మనకి ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి మారిపోయింది చూడండి. బాడీ కంటెంట్ మారిపోతుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫాంట్ అనేది మారిపోయింది. సరే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి ఇది ఉంచుతున్నాం. తర్వాత ఇది సెలెక్ట్ చేసి అప్పుడు చేంజ్ చేయాలండి. ఇది సెలెక్ట్ చేస్తే చేంజ్ అవుతది. ఇక్కడ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. వీటన్నిటిలో ఏది ఫాంట్ ఉంటే అక్కడ అది మళ్ళీ మారిపోతది. ఇక్కడ మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫాంట్ సైజ్ ఉంది. ఈ ఫాంట్ సైజ్ 17 ఉంది కదా! ఇది మనం కొంచెం 20 చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇది వచ్చేసి టోటల్ బాడీ ఫాంట్ అంతా చేంజ్ అవుతది అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ మనకి ఇంకా అన్ని స్మాల్ లెటర్స్ రావాలా, అన్ని క్యాపిటల్ స్మాలా ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవి ఏ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే ఫాంట్‌ది ఏ సైజ్ ఉండాలి, స్మాల్‌ది ఏ సైజ్ ఉండాలో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది బాడీ ఫాంట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత హెడ్డింగ్ ఫాంట్స్. ఈ హెడ్డింగ్ ఫాంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అవుతుందన్నమాట. ఈ హెడ్డింగ్ ఫాంట్ కూడా చేంజ్ అవుతుంది మనకి. ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది కూడా అంతే మనకి. హెడ్డింగ్ ఫాంట్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మనకి మేజర్ ఎస్సీఓకి ప్లస్ వెబ్సైట్‌కి ఇంపార్టెంట్ లైక్ ఈ H1 టు H6 ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి హెడర్ ట్యాగ్స్ H1 టు H6 ఉంటాయి. ఈ 6కి కూడా ఫాంట్ సైజెస్, స్టైల్స్ మనం ఓన్‌గా కావాలంటే మార్చుకోవచ్చు. లేకపోతే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఎలా ఉన్నాయో అలాగే ఉంచేసుకోవచ్చు అన్నమాట. అంటే H1కి కొంచెం ఫాంట్ సైజ్ అనేది 64 ఉంది. H2కి 48 ఇట్లా తగ్గుకుంటా వస్తదన్నమాట. H6కి వచ్చేసరికి 15 పిక్సెల్సే ఉంటది. బట్ మనకి ఇది కూడా కావాలంటే ఇవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 15 కాకుండా ఇంకొంచెం అట్లా ఇట్లా 20, 23 అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్ కోసం ఇట్లా చేంజెస్ ఇచ్చారు. ఇది ఎక్కడ మనకి బాగా కనిపిస్తుంది అంటే మనము పోస్ట్‌లు అప్‌లోడ్ చేసినప్పుడు మనకు అక్కడ ఒక క్లారిటీ వస్తదనమాట. అక్కడ మనము ఎవ్రీడే మనం ఈ ఫాంట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. మనం బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడల్లా అక్కడ మనకి క్లారిటీ వస్తది. బట్ ఇక్కడ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఇవే ఉంచుతున్నాను. ఇవేం చేంజ్ చేయట్లేదు. జస్ట్ పబ్లిష్ చేయాలి. మనం ఇక్కడ ఒక చేంజెస్ చేసి పబ్లిష్ చేయడం మర్చిపోతే మళ్ళీ అన్నీ పోతాయి. బట్ ఇక్కడ మనం ఏంటంటే పబ్లిష్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ చేంజెస్ తర్వాత మనము పబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఫాంట్ అనేది కంప్లీట్ అయింది. గ్లోబల్‌లో నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్ కూడా మనకి వెబ్సైట్ మొత్తం చేంజ్ అవుతాయి అన్నమాట. లైక్ డిఫాల్ట్ కలర్ ఇది. నెక్స్ట్ ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చేంజెస్ అనేవి వస్తాయి.
ఇక్కడ ఇదేంటి డార్క్ కలర్ చేంజ్ అయిందనమాట. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటే ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది అండి. కలర్స్ చేంజ్ చేస్తున్నారు కదా, ఆ? కలర్స్ చేంజ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ అపీరియన్స్ లోకి వెళ్ళి అవి ఫాంట్ సైజ్ లో అవి మార్చారు. నెక్స్ట్ ఇది ఇప్పుడు మీరు కలర్స్ చేంజ్ చేస్తున్నారు మన కదా. టైపోగ్రఫీలో ఫాంట్ సైజులు మారుస్తాము. ఓకే. దాని కింద ఉంటుంది కలర్స్. కలర్స్లో వెబ్సైట్ కలర్స్ మార్చుకుంటాం. లైక్ మనం బ్యాక్గ్రౌండ్ డార్క్ కావాలంటే డార్క్ కలర్స్. ఇన్ కేస్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది లైట్ కలర్స్ వస్తున్నాయి కదా, ఈ కలర్స్ అన్ని చేంజ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది. అపీరియన్స్ లోనే ఉంటాయండి టూల్స్ అన్ని. అపీరెన్స్ లోనే ఉంటాయి. అపీరెన్స్ లైక్ అంటే మీరు ఫస్ట్ వచ్చేసి గ్లోబల్లోకి రావాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కస్టమైజేషన్. ఫస్ట్ అపీరియన్స్ లో థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. అపీరెన్స్ సెలెక్ట్ చేసుకున్నాక థీమ్ ని కస్టమైజ్ చేస్తున్నాం. ఇప్పుడు థీమ్ ని కస్టమైజేషన్ చేయడంలో ఫస్ట్ స్టెప్ గ్లోబల్. గ్లోబల్లో ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసాము, తర్వాత కలర్. ఈ కలర్స్లో మనం ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డార్క్ ఉందనుకోండి, బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ వచ్చేస్తుంది. మనం ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా ఉంది. బట్ ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి కలర్ అనేది చేంజ్ అవుతాం. ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది, మొత్తం అవుతుంది. ఇక్కడ అవుతుందండి. మనం ఇక్కడ ఇచ్చాడు కదా ఆప్షన్స్, ఇవన్నీ చేంజెస్ చేసుకోవాలి. అప్పుడు అన్ని చోట్ల మనకి చేంజ్ అనేది వస్తుంది. ఇంకా ఒక్కోదానికి అర్థం కాలేదు అండి, అర్థం కాలేదు. ఇది ఇప్పుడు మీరు కలర్ చేంజ్ అయితే మొత్తం పేజీ అంతా చేంజ్ అవుద్ది అన్నారు కదా. అవును, అయింది కదండి. ఇది ఒకటి రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ మన సెలెక్షన్ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే మారిపోతుంది. అంతా మారకుండా ఇది ఒక్కటే మారుతుంది. అంటే సెక్షన్స్ ఉంటాయండి పేజీ మొత్తంలో. అంటే పేజీ మొత్తం ఉన్న పేజీలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హీరో సెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి. అది అడుగుతున్నాను. ప్రకారం ఇక్కడ మనకు వరుసగా ఇచ్చారు కదా, ఎక్కడ కలర్ మారాలంటే అక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఒక కింద ఉన్న సర్కిల్స్ ఉన్న కలర్స్ సెక్షన్స్ ఇప్పుడు ఇది డార్క్ సెలెక్ట్ చేసుకున్నాం, డార్క్. మళ్ళీ బ్లూ కలర్స్ ఉన్నాయి ఏంటంటే మళ్ళీ వేరే సెక్షన్ దీనికి మధ్యలో యాడ్ చేసినవి. దీని బ్యాక్గ్రౌండ్ మళ్ళీ బ్లాక్ ఉంటుంది. ఇట్లా మనం మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్స్ అన్ని మార్చుకోవాలంటే ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చేంజ్ వస్తుంది. మొత్తం పేజీలో కలర్స్ పార్ట్ కింద సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యి చేంజ్ అంతే కదా. ఇక్కడ ఇది మొత్తం పబ్లిష్ చేసేసి కలర్స్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ లింక్ కలర్స్, అంటే మనం వెబ్సైట్లో యూజ్ చేసే లింక్ కలర్స్, ఎన్సెట్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ కలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ దీంట్లో కనిపించలేదు. మామూలుగా అయితే మనం బ్లాగ్ పోస్ట్ చేసేటప్పుడు అక్కడ ఒక క్లారిటీ వస్తుంది, మనం ఎక్కడ ఎట్లా పోస్ట్ చేస్తున్నాం అనేది. అండ్ ఈ లింక్స్ ఏంటంటే మనం ఇక్కడ లింక్ ఇస్తాము కంటెంట్లో, అది బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు బ్లాగ్లో ఇస్తాము, వెబ్సైట్లో ఇస్తాం. అప్పుడు మనకి లింక్ కలర్ ఏ కలర్లో రావాలి, బ్లూ కలరా రెడ్ కలరా అని సెలెక్ట్ చేస్తాం. మోస్ట్లీ వెబ్సైట్స్ మనకి బ్లూ కలరే ఉంటాయి. లైక్ లింక్స్ అంటే ఈ బ్లాగ్లో వస్తుంది కదా, ఇక్కడ వస్తాయి లింక్స్. ఇక్కడ వస్తుంది కదా కలర్, బ్లూ కలర్ లాగా. ఇట్లా మనం లింక్ యాడ్ చేసినప్పుడు ఇట్లా కలర్స్ వస్తాయి అనమాట. ఆ లింక్ కలర్స్ ఇవి. ఇక్కడ ఈ కలర్ ఏది మార్చుకుంటే ఇక్కడ లింక్కి ఆ కలర్ వస్తుంది. మనం ఏదైనా లింక్ ఇస్తే అది ఎలా ఇస్తాము ఏంటనేది బ్లాగ్ పోస్ట్ చేసేటప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఆ లింక్ ఎలా ఇస్తాము అనేది. బట్ ఆ లింక్ కలర్ H1 to H6 ఇందాక హెడ్డింగ్స్ చూసాం కదా, ఆ హెడ్డింగ్స్కి ఏ కలర్ రావాలి అనేది ఇక్కడ వచ్చేసి ఇక వైట్ కలర్ ఉంది. ఇక్కడ ఈ హెడ్డింగ్స్కి మనం ఒక కలర్ అయితే చేంజ్ చేద్దాం, మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ మన హెడ్డింగ్ అనమాట, ఇవి H2 హెడ్డింగ్స్.
ఇవన్నీ కలర్ చేంజ్ అవుతాయి. హెడ్డింగ్ కలర్స్. లైక్ రెడ్ కలర్ గాకుండా మనం ఇంకా గ్రీన్ కలర్ ఇవ్వాలనుకోండి. ఇదిగోండి గ్రీన్ కలర్ వచ్చేస్తదనమాట. అట్లా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇక్కడ హెడ్డింగ్స్‌కి ఇవ్వచ్చు. ఆ పైనున్న సింబల్స్‌కి కూడా కలర్ మార్చొచ్చండి? ఈ సింబల్స్ అది ఇమేజెస్ అండి. ఇవి మార్చడానికి రాదు. ఓకే. ఆహ్, వీటికేమి ఆప్షన్ లేదు ఇక్కడ. అండ్ బాడీ టెక్స్ట్. ఈ టెక్స్ట్‌కి కలర్ మార్చాలనుకోండి. ఈ టెక్స్ట్‌కి కూడా మనం కలర్ మార్చుకోవచ్చనమాట. లైక్ ఈ బాడీ టెక్స్ట్ అనేది కలర్ చేంజ్ అయింది. లైక్ లైట్ బ్లూ తీసుకున్నాం అనుకోండి. ఇట్లా బ్లూ కలర్‌కి వచ్చేస్తదండి. ఇట్లా మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వస్తది. హెడ్డింగ్స్‌కి, బాడీ టెక్స్ట్‌కి కూడా కలర్ మార్చుకోవచ్చు. అలాగే మనం వెబ్‌సైట్‌లో ఎక్కడైనా బోర్డర్స్ కనుక యూజ్ చేసామంటే బోర్డర్ కలర్ ఏది రావాలని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ యెల్లో కలరు, ఆరెంజ్ కలరు బోర్డర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. బోర్డర్స్ వస్తాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం బోర్డర్స్ లేవు కాబట్టి మనకు డిస్‌ప్లే అవ్వట్లేదు. ఎక్కడైనా బోర్డర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ కలర్ అనేది వస్తది. అండ్ సైట్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉంది. కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ సైట్‌కి బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ 2 ఉంటాయి. కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే దీని వెనకాల ఈ కంటెంట్ వెనకాల ఉండే బ్యాక్‌గ్రౌండ్. సైట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఓవరాల్ సైట్‌కొస్తది. ఈ కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది కాకుండా ఏదైనా మార్చుదాం అనుకోండి. ఇట్లా వైట్ కలర్ మార్చామనుకోండి. మొత్తం ఈ కంటెంట్ ఉన్నంత వరకు కలర్ మారిపోతదనమాట ఇట్లా. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు కావాలంటే అట్లా. అలాగే నెక్స్టు సైట్ బ్యాక్‌గ్రౌండ్ ఓవరాల్ సైట్‌కొస్తది. బట్ ఓవరాల్ సైట్‌కొచ్చినా కూడా మనం ఇక్కడ సెక్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే అదంతా కనపడదు. ప్రస్తుతానికి దీన్ని ఇలానే వదిలేద్దాం. తర్వాత ఇక్కడ దీన్ని పబ్లిష్ చేస్తున్నాం. ఇక్కడ మనకేంటంటే 2 కంప్లీట్ అయినియి. ఒకటి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడము. రెండోది కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత ఇక్కడ కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్స్ బ్లాగ్‌కి సంబంధించినవి. ఇక్కడ మనకి నార్మల్‌గా ఉంటే ఇలాగ టెక్స్ట్ అనేది మధ్యలో ఇక్కడేమో టెక్స్ట్ ఉంటుంది. ఇదేమో చుట్టూతా మనకి బోర్డర్ లాగా వస్తుంది. బట్ ఇదొకటి నారో కంటెంట్ లాగా. అలాగే ఇదొచ్చేసి ఫుల్ విడ్త్ కంటెంట్. ఇందులో మనకి ఏది కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి బ్లాగ్స్ మనం పబ్లిష్ చేసేటప్పుడు మనకిక్కడ డిఫరెన్స్ తెలుస్తుందనమాట. ఆ బ్లాగ్‌లో ఎలా వస్తుంది. జస్ట్ మనం ఒక కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బటన్స్. ఇక్కడ మనకు బటన్ స్టైల్స్ అయితే ఇచ్చారు. ఏ బటన్ ఎలా యూజ్ చేసుకోవాలో చేయవచ్చు. లైక్ ఇక్కడ మనకొక 6 టైప్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు. హ్మ్. లైక్ ఇక్కడొచ్చేసి ఈ బటన్ వచ్చి మనకి ఈ బటన్ అనమాట. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ బటన్ అంతా మొత్తం ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చేసింది. లైక్ ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇలా మారుతుంది. లైక్ ఇట్లా ఇదేం యాక్టివ్ అవ్వలే. ఉండండి ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ డార్క్ ఉంది కాబట్టి ఇది వస్తుంది. లైక్ ఇది సెలెక్ట్ చేసుకొని మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకున్నామనుకోండి. కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇవి బటన్స్ ఇప్పుడు మీరు చేంజ్ చేశారు గదా! హ్మ్. మేక్ ఏ వెబ్‌సైట్ అని. అవి సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం మోడల్ సెలెక్ట్ చేసుకోవాలా? ఆ! అవునండి. ఇక్కడ ఇచ్చినవి అన్నీ మారుతాయండి? ఏదైతే సెలెక్ట్ చేస్తామో అదొక్కటే అది మారిద్దా? మారుతది. అహా! ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఉన్న బటన్స్ అన్నీ మారుతాయి. అదే హ్మ్. అడుగుతున్నాను. అన్నీ మారుతాయి. బట్ ఓకే. సెలెక్ట్ మనకు చేసుకుంటే కావాలంటే అన్నీ మళ్ళీ చేంజ్ మార్చుకోవచ్చు. అవుతాయి. అంటే వేరే పేజ్‌లో వేరేలాంటి బటన్స్ కావాలనుకోండి. అప్పుడు మళ్ళీ వాటిని మార్చుకోవచ్చు అక్కడ. వాటిని వేరే స్టైల్స్ అవి. ఇక్కడ మనం ఒక సర్కిల్ ఈ బటన్ తీసుకున్నాం కదా! ఆ టెక్స్ట్ కలర్ ఏమో వైట్ ఉంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. బట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ బ్లూ, వైట్. ఒక్క నిమిషం సోవర్ నార్మల్ ఓవర్ ఇది ఓవర్ ఎందుకు వర్క్ చేయట్లేదు? కలర్ మారాలి కదా! టెక్స్ట్ కలర్ వైటే ఉంది. జస్ట్ అండ్ ఈ బ్లూకి కూడా మనకి లైట్
ఇక్కడ గ్రీన్ కలర్ మారుతుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ ఎందుకో మరి ఇది వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. ఈ బ్యాక్‌గ్రౌండ్ మారాలి. బట్ మారట్లేదు ఇక్కడ. సంథింగ్ ఇక్కడ టెక్స్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ మీద వైట్ కలర్ కనిపిస్తుంది కదా! మనం మౌస్ ఓవర్ చేస్తే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. బట్ బ్యాక్‌గ్రౌండ్ రెడ్ రావాలి. రాలేదు. బట్ ఇక్కడ చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్‌గా రెడ్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ బ్లూ తీసుకున్నాం. ఇది ఎందుకో అప్‌డేట్ అవ్వలేదు. సరే ఒక్కసారి పబ్లిష్ చేద్దాం దీన్ని. పబ్లిష్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌ని ఇక్కడ చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ మనం చేంజ్ చేసింది. యాహ్! ఇక్కడ రెడ్ కలరు అండ్ పైన గ్రీన్ కలర్ వచ్చింది. మనం మౌస్ తీసేస్తే మనకి బ్లాక్, వైట్ వచ్చింది. మనం మౌస్ పెట్టగానే రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ వచ్చినాయన్నమాట. ఇట్లా మౌస్ పెట్టినప్పుడు ఒక లాగా మనకి ఇది వర్క్ చేయాలి అంటే ఇట్లా ఇవి 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ బటన్ ఎలా కావాలన్నా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. బటన్ షేప్స్, స్టైల్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ మనకు అవసరం లేదనుకోండి ఇక్కడ ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. ఇట్స్ ఓకే. కరెక్టే. ఇది సంథింగ్ ఎందుకో ఇక్కడ వర్క్ చేయట్లేదు. సంథింగ్ ఈ ఒకటి ఎందుకో కరెక్ట్‌గా వర్క్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ బటన్ యొక్క ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చనమాట. బటన్ ఎంత సైజ్ ఉండాలి ఫాంట్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ బటన్ ఫాంట్ సైజ్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలనుకోండి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా బటన్ సైజ్ అనేది మనం ఫాంట్ సైజ్‌తో అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాడింగ్ అంటే మనకి ఈ బటన్ యొక్క ఆహ్, ప్యాడింగ్ అంటే ఈ లైన్‌కి మళ్ళీ టెక్స్ట్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ ప్యాడింగ్ అని. ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి అనేది మనం చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ 10 ఉంది గదా! కొంచెమే ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టాలంటే 20 పెట్టుకోవచ్చు. సరౌండింగ్స్ అంతా మనకి ఇలా వస్తుందండి. తర్వాత బోర్డర్ విడ్త్ ఎంతుంది? 1 ఉంది. మనం 10 యాడ్ చేసామనుకోండి, ఈ బోర్డర్ విడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందనమాట. మనకు కొంచెం బోర్డర్ తెలుస్తుంది. అలాగే బోర్డర్ రేడియస్ ఉంది. బోర్డర్ రేడియస్ వచ్చేసి మనకి ఒక 20 పెట్టామనుకోండి, ఇక్కడ తగ్గిందనమాట. ఇక్కడ క్రాస్ చూడండి. అంటే ఇక్కడ ఇంకొక 20 యాడ్ చేసామనుకోండి, మనకి బటన్ స్టైల్స్ అనేవి మారినాయి. లైక్ ఇక్కడ వచ్చేసి ఒక 50 పెట్టామనుకోండి, ఇంకా ఎక్కువ చేంజ్ మనకు కనిపిస్తదండి. 50 పెడితే ఇట్లా ఒక డిజైన్ అనేది వచ్చింది మనకి. ఇట్లా బోర్డర్ రేడియస్ మార్చుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి రౌండ్‌గా రావాలనుకోండి, ఇక్కడ మనం పెట్టొచ్చనమాట. ఇక్కడ కూడా ఒక 40 అలా పెట్టామనుకోండి, ఇక్కడ కూడా తగ్గుతది. లేదు మనకి ఇక్కడ ఏం పెట్టకుండా 0 పెట్టామనుకోండి, ఇట్లా మనకి స్ట్రెయిట్‌గా వచ్చేస్తది. ఇట్లా ఒక బటన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకున్న తర్వాత దీన్ని పబ్లిష్ చేసి ఒక్కసారి మనం ఈ వెబ్‌సైట్ దగ్గరకొచ్చి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇట్లా మనకి బటన్ అయితే వచ్చింది. మనం మౌస్ ఓవర్ పెట్టగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ మౌస్ ఓవర్ పెట్టగానే మొత్తం ఇక్కడ మొత్తం బ్లూ కలర్‌లో కలిసిపోయింది. అంటే ఇక్కడ మనం 2 ఆప్షన్స్ బ్లూవే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తది. ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పబ్లిష్ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసేసి ఇక్కడ మనకి చేంజ్ అనేది తెలుస్తుందండి. ఇట్లా మనం బటన్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ స్టైల్ మార్చాము. ఫాంట్ కలర్స్ మార్చాము. కంటైనర్స్ అంటే జస్ట్ అవి ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. జస్ట్ బటన్స్ చేంజెస్ చేసాం. నెక్స్ట్ హెడర్ సెక్షన్. ఒక్క 1 మినిట్ ఆగండి. 1 మినిట్. హలో. హలో. 1 మినిట్ అండి. చెప్పు.
హలో. హలో అండి. ఓకే. ఆ! ప్రస్తుతానికి ఇప్పుడు మనకి గ్లోబల్ వరకు కంప్లీట్ అయింది కదా! నెక్స్ట్ హెడర్. ఈ హెడర్ సెక్షన్ క్లిక్ చేస్తే మనకేంటంటే ఇక్కడ సైట్, టైటిల్, లోగో అని ఇచ్చాడు. ఫస్ట్ ఈ లోగో అనేది మనం చేంజ్ చేయాలి. ఇక్కడి నుంచైనా క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడి నుంచైనా చేయొచ్చు. ఇక్కడ సైట్ టైటిల్ అండ్ లోగో క్లిక్ చేస్తే మనకిక్కడ ఆస్త్రా అని ఉంది కదా! చేంజ్ లోగో. మనం ఆల్రెడీ క్యాన్వాలో లోగో డిజైన్ నేర్చుకున్నాం కదా! అందులో నేర్చుకున్న లోగోస్‌ని మీరిక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఆ లోగో యూజ్ చేసి ఇక్కడ చేంజ్ చేయమంటే మనకి అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. జస్ట్ సెలెక్ట్ ఎ ఫైల్. సెలెక్ట్ చేసినా మొన్న మనం క్రియేట్ చేసుకున్న ఒక లోగో ఉంది కదా! ఆ లోగో ఇక్కడ అప్‌లోడ్ చేస్తాం. ఈ లోగో అప్‌లోడ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. దీన్ని మర్చిపోకూడదు. అండ్ నేమ్ ఇవ్వాలనమాట. మనం ఈ ఇమేజ్ దేనికి రిలేటెడ్ ఉంటదో అదే నేమ్ ఇవ్వాలి. ఎందుకంటే గూగుల్ ఇమేజెస్‌ని రీడ్ చెయ్యదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇమేజ్‌లో ఏం కంటెంట్ ఉందో గూగుల్‌కి తెలియదు. గూగుల్ అల్గారిథమ్స్‌కి. ఈ ఆల్ట్ టెక్స్ట్ మనం ఏదైతే ఇస్తామో దాన్ని మాత్రమే రీడ్ చేస్తది. ఎస్ఎస్ ట్రైనింగ్స్ అని జస్ట్ మనం ఇచ్చామనుకోండి, మనం ఎస్ఎస్ ట్రైనింగ్స్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన నేమ్స్ ఎవరైతే యాడ్ చేస్తారో వాళ్ళవి మాత్రమే గూగుల్‌లో కనిపిస్తాయి. మనం ఇక్కడ ఆహ్, ర వేరే ఇమేజ్ ఇచ్చి, వేరే ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చామంటే, ఆల్ట్ టెక్స్ట్ ఏది ఇచ్చామో దానికి టైప్ చేసినప్పుడే మన ఇమేజ్ కనిపిస్తది తప్ప రిలేటెడ్‌గా కనిపించదు. కాబట్టి ఇప్పుడు ఆల్ట్ టెక్స్ట్ అనేది పట్టుకొని చేసేసిన తర్వాత ఎస్ఎస్ ట్రైనింగ్ అని ఇవ్వాలండి? ఆ! లోగో అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి వెబ్‌సైట్‌లో అడుగుతది ఆల్ట్ టెక్స్ట్ అని. అడిగినప్పుడు కంపల్సరీగా ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ యాడ్ చేస్తున్నామో, అదే ఇమేజ్‌కి తగ్గట్టుగా ఆల్ట్ టెక్స్ట్ అనేది ఉండాలి. వేరే అంటే టెక్స్ట్ మనం ఆల్ట్ టెక్స్ట్ అని కీబోర్డ్‌లో కాదు, అక్కడ నేమ్ టైప్ చేయాలి అంతే కదా? మనం ఏ ఇమేజ్ అయితే ఇస్తున్నామో దానికి రిలేటెడ్ టెక్స్ట్ మాత్రమే ఇవ్వాలి అక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది. ఇప్పుడు మనం లోగో ఇస్తున్నాం కాబట్టి ఆల్ట్ టెక్స్ట్ ఎస్ఎస్ ట్రైనింగ్స్ లోగో కాబట్టి అది ఇచ్చాము. అదే డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ ఇస్తున్నాం అనుకోండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ ఏఐ ఇమేజ్ ఇస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఏఐ అనే ఇవ్వాలి. మనం ఇమేజ్ ఏముందో అదే ఉండాలి ఆల్ట్ టెక్స్ట్. వేరే ఆల్ట్ టెక్స్ట్ ఇస్తే గూగుల్ వేరే అంటే ఇర్రెలవెంట్ వాళ్ళకి చూపిస్తూ ఉంటదనమాట. ఇక్కడ మనము ఇప్పుడు నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను కదా, హెచ్పి డిజిటల్స్ అని, అలా ఇవ్వచ్చండి ఆల్ట్ టెక్స్ట్ దగ్గర? అదే ఇవ్వచ్చు. ఇంకప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం డ్రాగ్ చేసుకుందాం ఇక్కడి వరకు. ఇక్కడ వరకు చేసుకొని క్రాప్ ఇమేజ్. ఇక్కడ మనకు లోగో అనేది యాడ్ అయింది. మనకి ఇక్కడ లోగో ఏంటి చాలా పెద్దగా వచ్చింది. ఈ లోగోని మనం సైజ్ తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ లోగో విడ్త్ ఉంది కదా! ఈ లోగో విడ్త్‌ని యూజ్ చేసి మనం తగ్గించుకోవచ్చు. సైజ్ తగ్గించుకోవచ్చు. ఇట్లా మనం లోగో సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. మనకి అవసరం అనుకుంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంతా వైట్‌గా కనిపిస్తుంది కదా! ఈ వైట్‌ది రిమూవ్ చేయాలి అంటే మనము ఇక్కడ ఇంకొక టూల్ ఉంటది. బీజీ రిమూవ్ టూల్ అని. బీజీ రిమూవర్ ఇక్కడికెళ్ళేసి దీంట్లో మనం ఆ లోగో అప్‌లోడ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. జస్ట్ డౌన్‌లోడ్ దగ్గరికెళ్ళి ఇక్కడ మనకి ఏ ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకి డౌన్‌లోడ్ అయితే అయింది. ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ డౌన్‌లోడ్ యాక్షన్ రిమూవ్ అనేది బీజీ రిమూవ్ టూల్ నుంచి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. చేంజ్ లోగో, అప్‌లోడ్ ఫైల్స్, సెలెక్ట్. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్ ఉంటుంది కదా! అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ లోగో మనం సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండదు. ఓన్లీ రౌండ్ మాత్రమే కనిపిస్తది.
ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి నార్మల్‌గా జస్ట్ లోగో వరకే కనిపిస్తుంది గానీ, బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏం కనపడలేదు. జస్ట్ ఇక్కడ పబ్లిష్ లోగో యాడ్ చేసేసాం కదా! బ్యాక్‌గ్రౌండ్ గూడా వైట్ కలర్ కనిపిస్తుంది గదా! ఎక్కడండి? మొత్తం అంతా. ఇప్పుడు మీరు క్రాప్ చేసింది. ఇప్పుడు లేదు కదా! ఇందాకేమో స్క్వేర్ షేప్‌లో బ్యాక్‌గ్రౌండ్ కనిపించింది. ఇప్పుడు కనిపించట్లేదు కదా! ఓన్లీ లోగో వరకే వచ్చింది. మనం ఎంతవరకు ఉంటే ఓకే. సర్కిల్ ఒకటే వచ్చింది ఆ ఇప్పుడు. సర్కిల్ వరకే వచ్చింది. సర్కిల్ లోపల ఉన్నది వస్తది. ఆ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. నార్మల్‌గా ఎక్స్‌ట్రా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవుతదండి. మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న దానికేమో ఇట్లా స్క్వేర్ షేప్‌లో ఎనకాల వైట్‌గా కనిపిస్తుంది కదా! 4 కార్నర్స్ లాగా. హ్మ్. అది రిమూవ్ అయిపోయింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ లోగో యాడ్ చేసాము. తర్వాత ఇక్కడ హాఫ్ క్యాన్వాస్ మెనూ అని ఉంది. ఈ మెనూస్ ఇంకా మనం మెనూస్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ మెనూస్ అనేది వదిలేసేయండి. ప్రైమరీ మెనూ గాని సో ఇవి ఇప్పుడు మనకి సైట్ టైటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. జస్ట్ ఈ సోషల్ ఐకాన్స్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఐకాన్స్ అనేవి కనపడుతున్నాయి. ఈ ఐకాన్స్ మనం కావాలంటే ఇక్కడ ఉంచొచ్చు. లేకపోతే రిమూవ్ చేయొచ్చు. టాప్‌లో మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ సోషల్ ఐకాన్స్ అనేవి బాటమ్‌లో ఉండాలి. వెబ్‌సైట్‌లో మనకి ఈ బాటమ్‌లో ఉండాలనమాట. కింద ఉండాలి ఇక్కడ. బట్ మనకి ప్రస్తుతానికైతే ఇక్కడ పైన ఉన్నాయి కాబట్టి ఇవి ఉన్న వాటిని ఇక్కడ మనం ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. తర్వాత బాటమ్‌లో మనం యాడ్ చేద్దాం వన్‌గా. ఇక్కడ మనకి సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అంటే మనకి ఇక్కడ ఫేస్‌బుక్ ఉంది గదండీ! ఈ ఫేస్‌బుక్ క్లిక్ జేస్తే ఏంటంటే మనకి ఫేస్‌బుక్‌కి ఎళ్తది. ఇప్పుడు మన ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ అవ్వాలి. అండ్ ఈ ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఒక ఫేస్‌బుక్ పేజీ మనం క్రియేట్ చేస్తాం. అది సోషల్ మీడియాలో మనం క్రియేట్ చేస్తాము. బట్ ప్రస్తుతానికైతే ఊరక ఎలా చేయాలి, యాడ్ చేయాలనేది చూడండి. తర్వాత మీరు సోషల్ మీడియా పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేజెస్‌ని అప్పుడు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు జస్ట్ అయితే ఆల్రెడీ ఈ పేజ్ అనేది క్రియేట్ అయ్యుంది మనకి. ఈ ఫేస్‌బుక్ పేజీని కాపీ చేసుకొని ఇక్కడ మనకు ఫేస్‌బుక్ ఉంది గదా! ఇక్కడ మనం డౌన్ యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫేస్‌బుక్ అని ఉంది. ఇక్కడ యూఆర్ఎల్ అని ఉంది. ఈ యూఆర్ఎల్ యాడ్ చేసి మనం పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత మనం వెబ్‌సైట్‌లోకెళ్ళి ఒక్కసారి చెక్ చేస్తే మనం రిఫ్రెష్ చేసి ఇక్కడ ఫేస్‌బుక్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మన ఫేస్‌బుక్ పేజ్ అనేది వచ్చింది. ఇది లాగిన్ చేస్తే పేజ్ కనపడతది. బట్ ఇక్కడ యూఆర్ఎల్ చూడండి శ్రీష డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ అనేసి వచ్చింది. ఇట్లా మనం అన్ని యూఆర్ఎల్స్ యాడ్ చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్ కూడా సేమ్ అంతే అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్ క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా! ఆ అకౌంట్ లింక్ ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్. ట్విట్టర్ అని ఇప్పుడు అది ఎక్స్ కింద కన్వర్ట్ అయింది. బట్ ఆ అకౌంట్ యూఆర్ఎల్ ఇక్కడ ఏస్తాం. ఇట్లా మనకి ప్రతి దానికి మనకి ఇక్కడ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా వెబ్‌సైట్‌లో. ఆ యూఆర్ఎల్స్ అన్నీ మనం యాడ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ ఇక్కడ మనకి ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడొచ్చేసరికి మనకి ఓన్లీ ట్విట్టర్, ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ మూడే ఉన్నాయి. ఇప్పుడు నాలుగోది లింక్డ్ఇన్ యాడ్ చేయాలనుకోండి. ఇక్కడికొచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఐకాన్. ఇక్కడ ఐకాన్ యాడ్ అయింది. ఇక్కడ క్లిక్ చేసి మనం లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తే లింక్డ్ఇన్ కూడా యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ యూట్యూబ్ ఉంది లాస్ట్‌లో. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఐకాన్. ఇక్కడ మనకి ఇక్కడ పెరుగుతున్నాయి చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీడియం గాని, నెక్స్ట్ డోర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టిక్‌టాక్, టెలిగ్రామ్, ఆర్ఎస్ఎస్ ఫీడ్స్, రెడిట్ ఇట్లా పింట్రెస్ట్ ఈ ఛానెల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. యాడ్ చేసుకొని తర్వాత పబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మనకి లోగో యాడ్ చేసుకున్నాము. సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకున్నాము.
బట్ ఈ అది మెను యూఆర్ఎల్ లేకపోతే అవి అక్కడ యాడ్ అవ్వండి. అవ్వవండి. ఏం వర్కౌట్ అవ్వవు. యూఆర్ఎల్స్ క్రియేట్ చేసి తర్వాత యాడ్ చేసుకోవాలి. జస్ట్ అంటే ఇప్పుడు నేను చెయ్యాలి అనంటే జస్ట్ ఇవి ఈ రోజు వరకు ఆ ఆప్షన్స్ వరకు చూడాలి. మరి యూఆర్ఎల్స్ ఇవన్నీ ఇవన్నీ చేయాలంటే మీరు సోషల్ మీడియాలో క్రియేట్ చేసుకున్నాకే యాడ్ చేయడానికి వస్తది. ఇప్పుడేం రాదు. సోషల్ మీడియాలో పేజెస్ క్రియేట్ చేయడం చూపిస్తాను. చూపించినప్పుడు అప్పుడు క్రియేట్ చేసి అప్పుడు యాడ్ చేసుకోండి. ఓకే. హ్మ్. అంటే ఈ రోజు వరకు మాత్రం ఆ లోగో ఒకటి మీరు కలర్స్ ఒకటి మార్చారు గదా! ఇది వరకు అపీరెన్స్‌లో. చేయండి. హ్మ్. ఇప్పుడు మనకిక్కడ 3 ఉన్నాయి గదా! ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మిగతాయి గూడా ఒస్తాయి. ఫేస్‌బుక్ ఒక్కదానికే యూఆర్ఎల్ యాడ్ చేసాం కాబట్టి ఫేస్‌బుక్ ఒక్కటే ఓపెన్ అవుతుంది. ఇంకా మిగతా ఏమి ఓపెన్ కావు. ట్విట్టర్ ఓపెన్ గాదు. ట్విట్టర్ క్లిక్ చేసినా కూడా మళ్ళీ సేమ్ వెబ్‌సైటే ఓపెన్ అవుతుంది. లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సేమ్ వెబ్‌సైటే ఓపెన్ అవుతది. ఎందుకంటే ఇక్కడ మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి. ఇంకా రిమైనింగ్ ఈ మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇంకా మిగతాదంతా రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి నేను క్రెడెన్షియల్స్ మీకిస్తాను. హ్మ్. వాటిల్లో మీరు ఈ స్టెప్స్ అనేవి స్టార్ట్ చేయండి. హ్మ్. ఫస్ట్ థీమ్ ఇన్‌స్టాల్ చేసుకొని, కలర్స్ చేంజ్ చేయడము, ఈ బటన్స్, ఈ లోగో ఒకటి క్రియేట్ చేసుకొనున్నారు గదా! అంతవరకు హ్మ్. యాడ్ చేయండి. అండ్ పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకోండి. అవును.